ఇంకోటి చెప్పాలండి మీకు, అంటే అప్కమింగ్ క్యాపిటల్ రీజన్ ఆఫ్ వైజాగ్. ఇది మీరు చూడండి డిజైన్, ఇది సేమ్ కోడికత్తి డిజైన్లా ఉందంటున్నారండి అందరూనే. ఇదిగో ఇది చూడండి, రెండు కోడికత్తులు పక్క పక్కన పెడితే ఎలాగైతే వస్తుందో సేమ్ డిజైన్. ఈ డిజైన్ నేను ఎక్కడ పెట్టిస్తున్నాడండి? వైజాగ్లో పెట్టిస్తున్నాడు. ఎందుకు పెట్టిస్తున్నాడు? ఆయన మీద కోడికత్తి డ్రామా జరిగింది ఎక్కడ? వైజాగ్ సిటీలో, వైజాగ్ ఎయిర్పోర్ట్లో. సో కోడికత్తి డ్రామా వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి ఆ విశ్వాసం ఉందండి. ఆ కోడికత్తిని ఆయన మర్చిపోలేదు. ఆయన ముఖ్యమంత్రి అవడానికి కారణమైన కోడికత్తికి చిహ్నంగా, స్మారక చిహ్నంగా అగో అక్కడ అలాంటి బిల్డింగ్ కట్టిస్తున్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. తర్వాత గొడ్డల సిటీ కట్టిస్తాడట రాయలసీమలో. ఎందుకంటే అక్కడ గొడ్డల పోటు, బాబాయ్ గొడ్డల పోటు, అది కూడా ఈయన్ని సీఎం చేసింది. ఈ రెండే చేసింది. అందుకే ఈయన ఏమన్నాడు ఏంటండి, వచ్చినండి అన్నాడు. మనం సరిగ్గా క్యాచ్ చేయలేదు. కానీ రాజధాని ఓకే, ఈ రాజధాని ఇక్కడ ఉంటుంది, వైజాగ్ నువ్వు రాజధాని చేస్తాను, రాయలసీమలో రాజధాని పెట్టుకుంటాను అన్నాడు. ఎందుకంటే వైజాగ్లో జరిగిన కోడికత్తి డ్రామా, రాయలసీమలో జరిగిన గొడ్లపోటు, ఈ రెండే ఆయన సీఎం చేసేయి. సో ఆ రెండు ప్రాంతాల రుణం తీర్చుకోవాలనుకున్నాడు. అనుకునేదిగా కోడికత్తికి స్మారక చిహ్నం కట్టాడు ఇక్కడ. అక్కడ ఖచ్చితంగా గొడ్లకు కడతాడు గ్యారంటీ రాయలసీమలో. బా ఆయన అన్నీ చెప్తున్నాడండి. అంటే మేధావులు ఇన్నర్గా చెప్తారు, మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలా. అర్థమైందండి? ఈ రెండే ఆయన ముఖ్యమంత్రి చేసింది. ఆ రెండిటిని రుణం తీర్చుకున్నాడు అన్న. బా 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 సూపర్ అన్న.